నమస్కారం అండి. వేదికను అలంకరించిన దాసన్నకు, అట్లాగే విభిన్న ప్రతిభావంతుల జిల్లా అధ్యక్షులు కొప్పులగడ్డ నరసింహరావు గారికి, అట్లాగే మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి పని గారికి, అధికార ప్రతినిధి గుడివాడ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొడాలి వెంకటేశ్వరరావు గారికి, అందరికి కూడా నా దివ్యాంగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే, మన యొక్క దివ్యాంగులను ఆదరించిన ప్రభుత్వం కానీ, ఆదరించిన పార్టీ కానీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత మన దివ్యాంగ సోదరమణులకు కూడా ఏ విధంగా కూడా మనకి కనీసం మనకు పింఛను తప్ప ఏ విధమైన సహాయం అనేది అందించలేదు. మనకి ప్రభుత్వం ద్వారా రావాల్సినవి అనేకమైన ఉన్నాయి. పెళ్లి చేసుకుంటే అంటే ఎవరైనా దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రోత్సాహం కింద 1,50,000 ఇస్తానన్నాడు. ఏ దివ్యాంగులకైనా వచ్చిందా? ఇవ్వలేదు. అట్లాగే ఇల్లు కట్టిస్తా అన్నారు. ఏ దివ్యాంగుడికైనా ఇచ్చారా? అట్లాగే మనకు వచ్చేసరికి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకి, ఆ పోస్టులు తీస్తానన్నాడు. ఒక్క పోస్టు కూడా తీసిన చరిత్ర లేదు. అట్లాగే మనం ఏదైనా లోన్లు పెట్టుకుంటే, మన దివ్యాంగులు కాబట్టి లోన్లు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలంటే ఆ ప్రోత్సాహం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దివ్యాంగులను అత్యంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరలా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలోని మరి మన యొక్క దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మా పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న రేట్లేంటి, ఇప్పుడున్న ఆర్థిక వనరులేంటి, అవి దివ్యాంగుల కుటుంబాలకు సరిపోతే ఎవరు పట్టించుకుంటారు, మరి దివ్యాంగులను ఆదరించాలంటే ఏంటని మరలా మన గురించి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇప్పుడు మరలా మనకు వచ్చేసరికి ఏంటంటే 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయలు పెన్షన్ చేశారు. అట్లాగే మనకి వివాహ ప్రోత్సాహ బహుమతి కూడా మరి ఎప్పట్లాగానే మనకు పాతది కూడా కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రతి ఒక్క దివ్యాంగుడికి 2 సెంట్లలోననేది ఇల్లు కట్టిస్తానని తెలియజేశారు. అట్లాగే ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకోవడానికి ఏ యొక్క అయితే పోస్టులు ఉన్నాయో, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో తప్పనిసరిగా అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా 2014లో ఏ రకంగా అయితే బ్యాక్లాగ్ పోస్టులు తీశారో అట్లాగే 2024లో బ్యాక్లాగ్ పోస్టులు తీసి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరును కూడా ఆదుకుంటానని తెలియజేశారు. మరి ఈ రోజున మనం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నామా లేదా? పక్కాగా. ఎందుకంటే మన దివ్యాంగులను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క సామాజిక పెన్షన్లు కూడా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అనంతపురం జిల్లాలోని అనంతపురంలో పర్యటన చేస్తున్నప్పుడు వృద్ధ దంపతులు రోడ్డు పక్కన వ్యవసాయం చేసుకుంటూ దున్నుకుంటూ చెట్టు కింద రెస్ట్ కూర్చుంటే వాళ్ళని చూసి పలకరించి ఏంటనేది వాళ్ళ సాధక బాధలు చూసుకుంటే వాళ్ళు బాధలు చెప్పారు. వీళ్ళకి ఏదైనా ఆసరా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన పెన్షన్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు దరిమిలాగా కూడా మరి పెంచుకుంటూ వచ్చి ప్రతి ఒక్క సోదరులను ఆదుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలోనే మనకి సుమారుగా 7 లక్షల కుటుంబాలు, 7 లక్షల దివ్యాంగుల సోదరులు ఉన్నారు. మనం అందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించి రాబోయే రోజుల్లోని కంపల్సరిగా ఈ యొక్క మన కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి సంబంధించిన మన 7 నియోజకవర్గాల్లో ఈ రోజున పార్లమెంటు స్థాయిలో ఇక్కడ సమావేశం కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని ఆ యొక్క అభ్యర్థుల్ని, కూటమి యొక్క అభ్యర్థుల్ని కంపల్సరిగా మనము వాళ్ళని గెలిపించి వాళ్ళ ద్వారాగా మనం రేపొద్దున రాబోయే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఫలాలను అందుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుడు కూడా మనస్సాక్షిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన దివ్యాంగ సోదరులను కూడా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. ఏదో ఇతండవాదంతో కాదు, ఏదో మన పార్టీ అభిమానంతో కాదు, నిజంగా దివ్యాంగులకు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసి మీరు కూడా మీ యొక్క మనసును మార్చుకొని రేపు కంపల్సరిగా 24లో ఈ యొక్క నెల మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీరు కూడా మారు మనసు పొంది
తెలుగుదేశానికి ఆదరించి ఓట్లేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన